వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో ఉపాధి సందర్భంగా శ్రీ కాళికా వీరభద్రస్వామి వార్ల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం ఉగాది కనుమ రోజు శ్రీ కాళికా వీరభద్రస్వామి వార్లు సరసంలో భాగంగా ఇరువురు నుగ్గులతో కొట్టుకోవడం ఆనాటి ఆనవాయితీ. ఇక్కడ ప్రజలు రెండు వర్గాలు విడిపోయి ఒకరు వీరభద్రస్వామి జట్టు, మరొకరు కాళికాదేవి జట్టుగా మారి స్నేహభావంతో పిడికల సమరం జరుపుకుంటారు. సంతోషంతో ఇరు వర్గాల మధ్య ముగిసిన పిడికల సమరంలో దాదాపు 30 మంది భక్తులకు స్వల్ప గాయాలు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ వెంకటరమణయ్య, సిఐ మస్తాన్ వలి, 3 ఎస్ఐలతో పాటు 60 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. కైరుప్పల గ్రామం నందు ప్రతి సంవత్సరం లాగే ఈరోజు ఉగాది సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా చుట్టుపక్కల గ్రామాల్లో వసంతోత్సవం జరుపుకుంటారు. అయితే ప్రత్యేకంగా ఇక్కడ ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం అనేది ఉంది. ఇక్కడున్న టెంపుల్ వీరభద్రస్వామి టెంపుల్, అందులో భద్రకాళి వీరభద్రస్వామిని ఈ గ్రామస్తులంతా పూజించడం జరుగుతుంది. ఈ గ్రామం యొక్క సాంప్రదాయం ప్రకారము వీరభద్రుడు, కాళికాదేవి ఇద్దరు వివాహం సందర్భంగా సల్లాపాల్లో భాగంగా ఇద్దరు కూడా పిడకలతో ఒకరిపైన ఒకరు వేసుకోవడం అనేది జరిగిందనేది ప్రతీతి. అదే సాంప్రదాయాన్ని నేటికి కూడా కొనసాగిస్తూ వీరభద్రస్వామి వైపు కొన్ని కులాలు, అదేవిధంగా భద్రకాళి వైపు కొన్ని కులాలు, అంటే ఇక్కడ గ్రామం అంతా కూడా 2 గ్రూపులుగా విడిపోయి సరదాగా ఈ పిడకల్ని దాదాపు వారం రోజుల నుంచి బాగా ఎండబెట్టుకొని గట్టిపడి ఉంటాయి. అలాంటి పిడకలతో ఒకరికొకరు వేసుకొని ఈ పిడకల సంబరం చేసుకోవడం అనేది జరుగుతుంది. యథావిధిగా ఈ సంవత్సరం కూడా ఈ పిడకల వేట అనేది జరిగింది. దీనికి ముందు ఈ కైరుప్పల గ్రామమే కాకుండా కారుమంచి నుంచి కూడా సాంప్రదాయం ప్రకారము కారుమంచికి ఆ గ్రామ పెద్ద, అంటే రెడ్డి కులానికి సంబంధించిన గ్రామ పెద్ద ఊరేగింపుగా గుర్రం పైన రావడం జరుగుతుంది. ముందు ఊరేగింపుగా గుర్రం పైన వచ్చిన తర్వాత పిడకల సంబరం అనేది స్టార్ట్ అవుతుంది. యథాప్రకారము ఈ కారుమంచి గ్రామానికి సంబంధించిన గ్రామ పెద్ద వచ్చి వెళ్ళిన తర్వాత పిడకల సంబరము యథావిధిగా జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మన ఆస్పరి సిఐ మస్తానయ్య గారు ఒక 3 ఎస్ఐలు తర్వాత 60 మంది సిబ్బందితో అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ ట్రాఫిక్ కూడా ఎలాంటి అంతరాయం జరగకుండా అందరూ కూడా ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా ఉండేలాగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా యథాప్రకారం సుఖ సంతోషాలతో ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మంచి వాతావరణంలో సుహృద్భావమైన వాతావరణంలో పండుగ జరుపుకోవడం జరిగింది. ఎంతమంది గాయాలు చాలా నెగ్లిజిబుల్ అవి. ఎందుకంటే పిడకలతో ఒకరిపైన ఒకరు వేసుకున్నప్పుడు మహా అయితే 5-6 మందికి గాయాలు తగిలితే దానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సిన పని లేదు. మోరోవర్ ఈ గాయాలంతా కూడా వీళ్ళందరూ కూడా ఇష్టపూర్వకంగా ఒకరిపైన ఒకరు అడ్వాంటేజ్ తీసుకోకుండా సంబరంలో భాగంగా పిడకలతో ఒకరిపైన ఒకరు వేసుకున్నప్పుడు జరిగినవే తప్ప ఎలాంటి దురుద్దేశంతో జరిగినవి కాబట్టి ఇది ఎలాంటి నేరము కాదు. ఓ సాంప్రదాయ కొనసాగింపులో భాగంగా వాళ్ళు ఎలాంటి గాయాలు తగిలినా కూడా లెక్క చేయరు. మనం క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు